బస్సుల్లో మా ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. దేవాలయాల్లో రద్దీ పెరిగింది. అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మా ఆడబిడ్డల్లో దేవుని పైన భక్తి కూడా పెరిగింది. మీరు పోవడమే కాకుండా మగవాళ్ళను కూడా తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పరిణామం. అదే సమయంలో ఇప్పుడు మీకు సూపర్ సైకిల్ కూడా ఇచ్చాం. మగ పిల్లలే కాదు సైకిళ్ళు తొక్కేది, మా ఆడపిల్లలు కూడా దర్జాగా సైకిల్ తొక్కి మగవాళ్ళ కంటే ముందుగా గమ్యస్థానం చేరుకోవచ్చు. మీరు నిన్నటి వరకు మగవాళ్లే చేరుకుంటారనుకున్నారు, కానీ కాదు, మేము కూడా తక్కువ కాదని చెప్పడానికి నా ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాను. అందుకే ఈరోజు చూస్తే మగవాళ్ళంతా ఒక పక్క కూర్చున్నారు, మా ఆడబిడ్డలంతా ఒక పక్క పోటీ పడి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ భాగస్వామ్యం పెరగాలి. భవిష్యత్తులో ఇక్కడే మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా ఆడబిడ్డలు అక్కడ కూర్చునే పరిస్థితికి రావాలి. అలాంటి నాయకత్వం కూడా మీ నుంచి రావాలి. తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే, నా ఆలోచన జెండర్ ఈక్విటీ రావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ముందుకు పోవాలి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు మగవాళ్ళ కంటే ఎక్కువ మంది డాక్టర్లు మా ఆడబిడ్డలే అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఐఏఎస్ కూడా బాగా వస్తున్నారు, ఇంకా వస్తుంది. రేపు తొందరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఒక శుభ పరిణామం. ఇలాంటివన్నీ కూడా నేను